సో ఇప్పుడు మనం వర్క్షీట్ 4 చూస్తున్నాము. వర్క్షీట్ 4లో రైట్ ఎనీ 10 పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు. 10 ధనాత్మక పూర్ణ సంఖ్యలు వ్రాయము. సో ఇంటీజర్స్, వెన్ వి థింక్ ఆఫ్ ఇంటీజర్స్ వీ హ్యావ్ టు గెట్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఇన్ అవర్ మైండ్. పూర్ణ సంఖ్యలు అన్న వెంటనే పూర్ణ సంఖ్యా సమితి మన మైండ్లోకి వచ్చేయాలన్నమాట. ఏంటంటే అవి పూర్ణ సంఖ్యా సమితి అంటే ఏముంటాయి? విల్ హ్యావ్ మనకు సహజ సంఖ్యలు ఉంటాయి, మరి వాటి యొక్క రుణ విలువలు ఉంటాయి, మరి సున్నా కూడా ఉంటుందన్నమాట. న్యాచురల్ నెంబర్స్, దేర్ నెగటివ్స్ అండ్ జీరో, దీస్ ఆర్ కాల్డ్ సెట్ ఆఫ్ integers. So you can identify what are positive integers, what are negative integers. సో ఇక్కడ మనము ధన పూర్ణ సంఖ్యలు ఏవి, రుణ పూర్ణ సంఖ్యలు ఏవి అనేటువంటి భావన క్లియర్గా తెలిసి ఉండాలి. జీరో, సున్నా ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు. జీరో ఈజ్ నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. సో జీరోకి రైట్ సైడ్లో ఉన్నటువంటివి, సో ద నంబర్స్ దట్ ఆర్ ఆన్ రైట్ సైడ్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ దట్ ఆర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆర్ నెగిటివ్ ఇంటీజర్స్. సో అలాగే సున్నాకి కుడివైపు ఉన్నటువంటివన్నీ కూడా ధన పూర్ణ సంఖ్యలు అవుతాయి, ఎడం వైపు ఉన్నటువంటివన్నీ రుణపూర్ణ సంఖ్యలు అవుతాయి అన్నమాట. రైట్ ఎనీ 10 పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు కాబట్టి ద పాజిటివ్ ఇంటీజర్స్ ఏవైనా 10 రాయొచ్చు మీరు. సో ఏదైనా 10 ధన పూర్ణ సంఖ్యలు రాయమన్నారు, యూ కెన్ రైట్ దట్. అలాగే రైట్ ఎనీ 10 నెగిటివ్ ఇంటీజర్స్. సో నెగిటివ్ ఇంటీజర్స్ కూడా అలాగే రాయొచ్చు. నెగిటివ్ ఇంటీజర్స్, సో ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంటీజర్స్ అవుతాయి. వాటిలోంచి ఏవైనా మనం ఒక 10 రాయాల్సి ఉంటుంది. రైట్ ఎనీ 10 అన్నారు కాబట్టి ఎనీ 10 ఏవైనా 10 రాయొచ్చు. దెన్ క్వశ్చన్ నెంబర్ 3, రిప్రజెంట్ ది ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఆన్ ద నంబర్ లైన్. సో -7, -12, 4, 9 అనేటువంటిది నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమన్నారు. మనకి ఎగ్జాంపుల్ ఒక నంబర్ లైన్ ఇక్కడనే ఉంది, దీని మీద -7 అనేది మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి జస్ట్ ఒక మార్కింగ్ అలా పెడితే సరిపోతుంది అనమాట. ఇలాంటి రేఖ ఇక్కడ కాదు, మీరు డ్రా చేయాలి ఖచ్చితంగా. యూ హ్యావ్ టు డ్రా ఎ నంబర్ లైన్. మనం ఒక సంఖ్యా రేఖను గీయాలి, దీనికి సపరేట్గా గీసి దాని మీద మనము ఇటువంటి సంఖ్యా రేఖను గీసి దాని మీద మనము రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. -12 కూడా ఉంది కాబట్టి అంతవరకు రాయాల్సి ఉంటుంది. 4 and 9 వీటిని సంఖ్యా రేఖ మీద సూచించాలి. దానికి ఎగ్జాంపుల్ ఈ రేఖను చూపించామన్నమాట. దిస్ ఈజ్ ద నంబర్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్. క్వశ్చన్ నెంబర్ 4, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ నంబర్ లైన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్ ఏ, హౌ మెనీ ఇంటీజర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ -5 and 7? -7 మరియు 7ల మధ్య పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై -5. వేర్ ఈస్ -5? దిస్ ఈస్ -5. -5 and 7, it is here. So we have to find the integers in between these two numbers. సో జస్ట్ కౌంట్ ద ఇంటీజర్స్, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 అలా కౌంట్ చేసి మనకి ఎన్ని ఉన్నాయో అని రాయాల్సి ఉంటుంది అనమాట. సో జస్ట్ అలా లెక్కించి రాయాల్సి ఉంటుంది. You have to count the integers and you have to write how many integers are there. Write 3 integers less than -3. So -3 ఎక్కడ ఉందండి? Where is -3? So this is -3. And so you have to remember one thing, the numbers that are on the right side of a number are bigger values and the numbers that are left side of the number are smaller values. ఎప్పుడైతే whenever we are asked less than, we have to move left side. ఎప్పుడైతే మనకు -3 కంటే తక్కువ గల పూర్ణాంకాలు అన్నారో -3 నుంచి మనము ఎడమ వైపుకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. తక్కువ, సో ఎడమ వైపుకి వెళ్ళే కొద్దీ విలువలు తగ్గుతాయి, కుడివైపుకి వెళ్ళే కొద్దీ విలువలు పెరుగుతాయి. కాబట్టి కుడివైపున పెద్ద విలువలు, ఎడమ వైపున చిన్న విలువలు ఉంటాయి ఏ సంఖ్యకైనా. కాబట్టి -3 కంటే అన్నారు కాబట్టి సో -3 కంటే తక్కువ అయినవి ఎడమవైపు ఉంటాయి. సో less than number integers less than -3 lies on left side. Similarly, more than -3, so integers more than -3 lies on right side. -3 కంటే ఎక్కువ గల 3 పూర్ణాంకాలు, -3 కంటే ఎక్కువ అంటే పెద్ద సంఖ్యలు ఎక్కడ ఉంటాయి? కుడివైపు ఉంటాయి. సో ఇవన్నీ కూడా -3 కంటే పెద్దవిగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ -3 కంటే చిన్నవిగా ఉంటాయి. సో కాబట్టి వాటి నుంచి ఏవైనా 3 రాయొచ్చు మీరు. Which integer is nearest positive integer to -1?
సో -1కి వాట్ ఈస్ ద నియరెస్ట్ పాజిటివ్ ఇంటిజర్. సో ఇటువైపు చూసినట్టయితే అన్ని మనకు నెగిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి, రుణ సంఖ్యలో ఉంటాయి. మనం అడిగింది -1కి దగ్గర గల ధనాత్మక పూర్ణ సంఖ్య, ధన పూర్ణ సంఖ్య. మరి ఇటువైపు చూసినట్లయితే 0 ధన సంఖ్య కాదు. కాబట్టి నెక్స్ట్ దగ్గర ఉండే సంఖ్య ఏదో ఐడెంటిఫై చేసి రాయాల్సి ఉంటుంది అన్నమాట. హౌ మెనీ నెగిటివ్ నంబర్స్ యూ విల్ ఫైండ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ 0. సున్నకు ఎడమ వైపున ఎన్ని పూర్ణ సంఖ్యలు, రుణాత్మక పూర్ణ సంఖ్యలు ఉంటాయి? సున్నకు ఎడమ వైపున -1కు లెఫ్ట్ సైడ్ ఆఫ్ 0, సున్నకు ఎడమ వైపున. సో సున్నకు ఎడమ వైపున ఎన్ని ఉంటాయండి? -7 వరకే ఉంటుందా లేదా ఇంకా వెళ్తూ ఉంటాయా? సో ద నంబర్స్ విల్ బి అన్లిమిటెడ్ ఆన్ ఎయిదర్ సైడ్. కాబట్టి -7 తర్వాత యూ విల్ హ్యావ్ -8, -9 అండ్ సో ఆన్. కాబట్టి అన్లిమిటెడ్, ఇన్ఫైనైట్, అనంతమైనటువంటి సంఖ్యలు ఉంటాయి అన్నమాట. ఇన్ ద గివెన్ ఫిగర్ ఫైండ్ ది రేషియో ఆఫ్. సో కింది పటంలో నిష్పత్తులు, కింద వాటి నిష్పత్తులు కనుక్కోమన్నారు. ఏంటి? షేడెడ్ పార్ట్ అండ్ అన్షేడెడ్ పార్ట్స్. షేడెడ్ పార్ట్, అన్షేడెడ్ పార్ట్ యొక్క రేషియో కావాలి మనకి. సో షేడ్ చేసినవి ఇప్పుడు మొత్తం పటంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్? ఇఫ్ యూ సీ వీ హ్యావ్ 4 పార్ట్స్, 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఇది 1, ఇది 2, ఇది 3 అండ్ వీ హ్యావ్ 4 total parts are 4. Among them the shaded part is only 1. So only one part is shaded and 3 parts are unshaded. So shaded to unshaded ratio is 1:3. ఇక్కడ మొత్తం భాగాలు చూసుకున్నట్లయితే 4 ఉన్నాయి. ఇది 1 2 3 4. ఇందులో మనకు షేడ్ చేసిన భాగానికి, సో షేడ్ చేసిన భాగం ఎన్ని? 1. మరి షేడ్ చెయ్యని భాగానికి, సో షేడ్ చెయ్యని భాగం అన్షేడెడ్ ఎన్ని భాగాలు ఉన్నాయి? 3. వీటికి నిష్పత్తి రాయమన్నారు అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ బిలో షేడ్ చేసిన భాగానికి, మొత్తం భాగానికి షేడ్ చేసిన భాగాలు ఎన్ని ఉన్నాయి రాయాల్సి ఉంటుంది. మొత్తం భాగాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని ఉంటాయండి? 4 భాగాలు ఉంటాయి. ఆ రకంగా షేడ్ చేయని భాగానికి, మొత్తం భాగానికి నిష్పత్తి కూడా రాయాల్సి ఉంటుంది అన్నమాట. సిమిలర్లీ వీ హ్యావ్ టు రైట్ షేడెడ్ పార్ట్ అండ్ టోటల్ పార్ట్స్. సో షేడెడ్ పార్ట్ is 1, we know that, and total parts is 4. So the ratio will be 1:4. Similarly, unshaded part and total parts, you have to write the ratio of those numbers. Express the following in terms of ratios. Express the following in terms of ratios. కింది వాటిని నిష్పత్తులలో రాయండి. The length of a rectangle is 3 times its breadth. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పుకు 3 రెట్లు. So we have length and breadth of rectangles. So length of the rectangle is 3 times its breadth. So breadth 1 centimeter ఉంటే length 3 centimeters ఉంటుంది. 3 times కాబట్టి 3 times ఉంటుంది అన్నమాట. So the ratio becomes 3:1. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుకు 3 రెట్లు. సో వెడల్పు 1 సెంటీమీటర్ ఉంటే పొడవు 3 సెంటీమీటర్లు ఉంటుంది అన్నమాట. అందుకు 3 రెట్లు కాబట్టి. సో పొడవు వెడల్పుల నిష్పత్తి రాయొచ్చు, లేదా L:B తీసుకున్నట్లయితే మనకు 3:1 అవుతుంది. Similarly, for preparing tea, 3 cups of water required to 1 cup of milk. టీ తయారు చేయడానికి 1 కప్పు పాలకు 3 కప్పుల నీరు అవసరం. సో హియర్ మిల్క్ వర్సెస్ వాటర్, మిల్క్ టు వాటర్ రేషియో అడిగిన అనమాట. సో పాలు నీళ్ళ నిష్పత్తి. సో ఒక టీ తయారు చేయడానికి మనం టీ తయారు చేస్తున్నారు, అందులో ఎన్ని కప్పులు పాలు వేస్తున్నారు అంటే హౌ మెనీ కప్స్ ఆఫ్ milk it is 1 cup of milk. So and how many cups of water? 3 cups of water. నీళ్లు చూసినట్లయితే 1 కప్పు పాలకు, సో పాలు 1 కప్పు అండ్ 3 కప్పుల నీరు, సో లీటరు నీళ్లు, సో ఇవి నీళ్లు 3 కప్పులు అవుతాయి. వాటి నిష్పత్తి 1:3 అవుతుంది. ఆ రకంగా వాటి నిష్పత్తులు రాయాల్సి ఉంటుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా అదే విధంగా నిష్పత్తులు రాయాలి, కాకపోతే విత్ డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. వీ హ్యావ్ టు రైట్ ద రేషియోస్ బై కన్వర్టింగ్ ఇన్ టు ద సేమ్ యూనిట్స్. 6 meters and 30 centimeters. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ మీటర్స్ ఇంటూ సెంటీమీటర్స్. 6 మీటర్లు 30 సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి 6 మీటర్లని సెంటీమీటర్లుగా మార్చుకోవాలి. 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అండి? 1 మీటర్కు 100 సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్స్ మేక్స్ ఏ మీటర్. కాబట్టి 6 మీటర్స్ అంటే 600 centimeters, and again we have 30 centimeters. So total 630 centimeters is to. Similarly,
8 meters and 40 centimeters. 8 మీటర్లు అంటే 800 centimeters and 40 centimeters. Totally gives you 840 centimeters. సో ఈ నిష్పత్తిని మళ్ళీ మీరు సూక్ష్మీకరించాల్సి వస్తుంది. లైక్ 0 క్యాన్సిల్ అవుతుంది అండ్ ఈ రెండు కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయో చూసి వాటిని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. 5 dozens and 3 dozens. 5 dozens to 3 scores. So a score is 20 items. So 5 dozens we have in different units. Kabatti dozen means 12 objects. Score means 20 objects. So 5 dozens makes 60 objects. 3 scores makes how many objects? You have to check and you have to find the ratio. 5 డజన్లు 3 స్కోర్లు అన్నారు కాబట్టి 5 డజన్లు, డజన్ అంటే 12 వస్తువులు, స్కోర్ అంటే 20 వస్తువులు. సో 5 డజన్లకి ఎన్ని వస్తువులు ఉంటాయి అంటే 12 5 కాబట్టి 60 వస్తువులు ఉంటాయి. అలాగే 3 స్కోర్లకి ఎన్ని వస్తువులు ఉంటాయో కూడా కనుక్కొని వాటి నిష్పత్తి కనుక్కోవాలన్నమాట. కన్స్ట్రక్ట్ ఎ లైన్ సెగ్మెంట్ ఆఫ్ లెంత్ 5.7 సెంటీమీటర్స్ యూసింగ్ రూలర్ అండ్ కంపాస్. స్కేలు మరియు వృత్తలేఖిని ఉపయోగించి 5.7 సెంటీమీటర్ల రేఖాఖండము నిర్మించుము అన్నారు. అది చూసినట్లయితే సో యూ హ్యావ్ టు డ్రా ఎ లైన్ సెగ్మెంట్, దెన్ టేక్ 5.7 centimeters in compass. So mark a point A. From there you have to mark another, draw an arc with that measurement, mark it as B and you will get that as 5.7 centimeters. సో మొదట మీరు స్కేల్తో ఒక రేఖను గీసుకోండి. సో దాని మీద ఒక పాయింట్ ఏ అనేటువంటి ఒక పాయింట్ని, బిందువుని మార్క్ చేయండి. ఇప్పుడు వృత్తలేఖినిలో 5.7 సెంటీమీటర్స్ తీసుకోవాలి మీరు. తీసుకొని ఏ నుంచి ఒక చాపం గీయాలి. ఒక చాపం గీసినట్లయితే అదే మనకు 5.7 సెంటీమీటర్స్ అవుతుంది. సో దిస్ బికమ్స్ ఏబి, 5.7 సెంటీమీటర్స్ ఏబి లైన్ సెగ్మెంట్. డ్రా ఎనీ సర్కిల్ అండ్ మార్క్ 3 points A, B, C such that. సో ఏదైనా ఒక వృత్తాన్ని గీచి దాని మీద ఏబిసి బిందువులు గుర్తించమన్నారు. మరి ఎలా ఉండాలి ఆ బిందువులు అంటే ఏ ఈజ్ ఆన్ ద సర్కిల్. ఏ ఈజ్ ఆన్ ద సర్కిల్ అంటే ఏ వృత్తము మీది బిందువు అన్నమాట. వృత్తము మీది బిందువు. సో వృత్తము మీది బిందువు. అలాగే బి ఈజ్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్. సో బి మస్ట్ బి ఇన్ ద ఇంటీరియర్ అంటే బి వృత్తం యొక్క లోపల ఉండాలి, అంతరంలో ఉండాలి. అంతరము అంటే ఈ భాగంలో ఉండాలన్నమాట బి అనేది. దెన్ సి వృత్తము బాహ్య బిందువు. సి ఈజ్ ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్. సి బాహ్యంలో ఉండాలన్నమాట. సో ఈ రకంగా ఉంటుంది. అలా ఉండినట్లు మీరు ఏబిసిని మార్క్ చేయాల్సి ఉంటుంది. ఏ బయట ఉండాలంటే ఎక్కడ రాయాలి, వృత్తం మీద ఉండాలంటే ఎక్కడ రాయాలి, వృత్తం లోపల ఉండాలంటే అంతరంలో ఉండాలంటే ఎక్కడ రాయాలి. సో యూ హ్యావ్ టు మార్క్ 3 points that are on the circle, interior and exterior. Find the circumference of the circle with radius 7.5 centimeters. 7.5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం యొక్క చుట్టుకొలత కనుగొనుము. సో radius is given. Radius is 7.5 centimeters and circumference. What is the formula for circumference? C is equal to 2 pi r. సో వ్యాసార్థం ఇచ్చారు ఆర్ మనము పరిధి, వృత్తము యొక్క పరిధి లేదా చుట్టుకొలత కనుక్కోమన్నారు. 2 pi r ఫార్ములా ద్వారా కనుక్కోవచ్చు అనమాట. 2 into పై విలువ ఎంత అండి 22/7 into r విలువ 7.5 ఇచ్చారు కాబట్టి దాన్ని సూక్ష్మీకరించి మనం విలువ కనుక్కోవాల్సి ఉంటుంది. లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ గివెన్, యూ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా. దీర్ఘచతురం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చారు, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్? L into B. సో పొడవు ఇంటూ వెడల్పు చేస్తే మనకు ఏరియా వస్తుంది, వైశాల్యం వస్తుంది. సో మీరు చేయగలరు దాన్ని. రెడీనెస్ ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ వర్క్. సో టేక్ ఏజెస్ ఆఫ్ 15 స్టూడెంట్స్ ఆఫ్ 7th class, ఆర్గనైజ్ ద డేటా, represent in the form of frequency distribution table using tally marks. 7వ తరగతి నుండి 15 మంది విద్యార్థుల వయస్సు జాబితాను సేకరించండి. ఆ జాబితా నుండి నెంబర్ 1 ఆర్గనైజ్ ద డేటా అండ్ రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో మీరు 15 మంది విద్యార్థుల వయసు, 7వ క్లాస్ నుంచి 15 మంది విద్యార్థుల వయసు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది 11,
12, 13, 14 వరకు ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది. సో వాటిని మీరు పౌనపున్య విభాజన పట్టిక తయారు చేయాలి. యూ హ్యావ్ టు ఫైండ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. కాబట్టి వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు ఫైండ్ ది లీస్ట్ వాల్యూ అండ్ ది లార్జెస్ట్ వాల్యూ. ఎంత ఉంటే అంత, 15 ఉంటే 15, 14 ఉంటే 14. సో అవి ఐడెంటిఫై చేసి దెన్ యూ హ్యావ్ టు రైట్ ది వాల్యూస్ యాజ్ ది క్లాస్ ఇంటర్వల్స్. 12, 13, 14, 15 ఆ రకంగా రాయాల్సి ఉంటుంది. దెన్ యూ హ్యావ్ టు పుట్ టాలీ మార్క్స్, ఘన చిహ్నాలు ఉపయోగించి, టాలీ మార్కులు ఘన చిహ్నాలు ఉపయోగించి ఆ 15 మంది ఏ తరగతిలోకి వస్తారో చూడాల్సి ఉంటుంది. సో 11లో ఒకరు ఉన్నారు, 13లో ఒకరు ఉన్నారు, 12లో ఒకరు ఉన్నారు, మళ్ళీ 12లో ఉన్నారు, 13లో ఉన్నారు, 12లో ఉన్నారు, అలా చేసి దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఏజెస్, టాలీ మార్క్స్ పౌనపున్యాలు, ఘన చిహ్నాలు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విద్యార్థుల సంఖ్య, ఇది వయస్సులు. సో ఇటువంటి ఒక పట్టిక మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకొని దెన్ వీ హ్యావ్ టు ఆన్సర్ ద రిమైనింగ్ క్వశ్చన్స్. ఫైండ్ అవుట్ ద ఏజ్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కడ వస్తారో ఆ ఏజ్ని మనము ప్రజెంట్ చేయాలన్నమాట. ఎక్కువ మంది ఏ వయసు వారు ఉన్నారు. సో వీ హ్యావ్ టు సీ వేర్ వీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇన్ విచ్ ఏజ్ వీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ 12 years ఏజ్. సో 12 సంవత్సరాల వయసు వారు ఎంతమంది ఉన్నారు. So we have to just find the number that we have written here. How many number of students are there in 12 years of age. Then find out the number of students who are having more age. So పెద్ద వయస్కులు, ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయం మనము రాయాల్సి ఉంటుంది అన్నమాట చివరి దాంట్లో. దిస్ ఈజ్ వర్క్షీట్ నెంబర్ 4. అండ్ చివరి ఆన్సర్ వర్క్షీట్ చూసినట్లయితే, టు మేక్ ఏ ట్రయాంగిల్ 3 matchsticks are needed. To make 2 triangles, 6 matchsticks. Complete the following table. సో ఒక త్రిభుజం చేయడానికి 3 అగ్గిపుల్లలు కావాలి, 2 త్రిభుజాలు చేయడానికి 6 అగ్గిపుల్లలు అవసరము. కింద పట్టికని దాని ద్వారా పూరించండి అన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్మ్డ్ ఈజ్ 1 అండ్ matchsticks 3. సో ద ప్యాటర్న్ ఈజ్ 3 into 1. అలాగే 2 త్రిభుజాలు చేయాలంటే 6 అగ్గిపుల్లలు కావాలి. ఎట్లా కావాలంటే 3 2. తర్వాత మరి 3 త్రిభుజాలు చేయాలంటే ఎన్ని కావాలి, 3 3 అగ్గిపుల్లలు కావాలి. దట్ బికమ్స్ 9. ఆ రకంగా మిగిలిన టేబుల్ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ 3 triangles you need 3 into 3 matchsticks. That becomes 9. So likewise we have to complete the table. Write LHS and RHS of the following. So LHS and RHS will be to the equal to in any equation. LHS గాని RHS గాని. సో left hand part of the equal to is LHS and right hand part of the equal to is RHS. ఈక్వల్ టు గుర్తుకి, సమానత్వ గుర్తుకి కుడివైపు ఉన్నటువంటి భాగమే RHS అవుతుంది. దీనికి ఎడం వైపు ఉన్న భాగం మొత్తము LHS అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే, సో ద ఈక్వేషన్ ఈజ్ 4x + 5 అండి. దిస్ ఈజ్ 4x + 5. 4x + 5గా తీసుకోండి. 4x + 5 = 9. ఇందులో ఈక్వల్ టుకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ అంతా LHS అవుతుంది, రైట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా RHS అవుతుంది. యూ హ్యావ్ టు రైట్ LHS అండ్ RHS. అలాగే సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే యత్న దోష పద్ధతిలో కనుక్కోవాల్సి ఉంటుంది. 7x + 9 = 30 ఇచ్చారు. 7x + 9 = 30. So you have to give values for the variable so that you will satisfy the equation. You have to find the value of the variable that satisfies the equation. So I will take x = 1. So take LHS. X = 1. So 7 times x kabatti 7 of 1 + 9. So 7 into 1 is 7 + 9. 7 + 9 is 16. This is not equal to RHS. RHS లో మనకు 30 రావాలి. సో సాటిస్ఫై చేయలేదు. దెన్ ఐ విల్ టేక్ x = 2. x 2గా తీసుకుంటాం. 7 of 2 పెట్టి చేస్తాం. 30 వచ్చిందో లేదో చూస్తాం అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఈ రకంగా సో 2 ఈక్వేషన్స్లో వాల్యూస్ని మీరు కనుక్కోవాలి. ఎక్కడైతే ఈక్వల్ టు RHS వస్తుందో యూ కెన్ స్టాప్ దేర్. మ్యాచ్ ది ఫాలోయింగ్. చూసినట్లయితే ట్రయాంగిల్ ఈజ్ మ్యాచ్డ్ ఆల్రెడీ. సో త్రిభుజాన్ని జతపరచడం జరిగింది, ఇది త్రిభుజము అని. దెన్ యూ హ్యావ్ టు నో క్వాడ్రిలేటరల్.
What is a quadrilateral? A quadrilateral is a simple closed figure with 4 line segments. సో వీటిలో ఇక్కడ 4 లైన్ సెగ్మెంట్స్తో ఉన్నటువంటి షేప్ ఏది మ్యాచ్ చేయాలి. హెక్సాగాన్, ఇట్ ఈస్ ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ విత్ 6 line segments, and it is heptagon or septagon we can call, with 7 line segments. Pentagon with 5 line segments. సో చతుర్భుజి అంటారు 4 రేఖాఖండాలతో ఏర్పడేటువంటి సరళ సమృత పటం. అలాగే చతుర్భుజి 6 రేఖాఖండాలతో, సప్తభుజి 7, పంచభుజి 5. సో ఇన్ని రేఖాఖండాలు ఎక్కడున్నాయో చూసి వాటిని మీరు జతపరచాల్సి ఉంటుంది. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ AB equal to 5.6 centimeters. Construct a perpendicular bisector using the compass. So 5.6 centimeter రేఖాఖండాన్ని గీయాలి. AB is equal to 5.6 centimeters. ఇది మీరు ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్ యూ హ్యావ్ టు డ్రా ది పర్పెండిక్యులర్ బైసెక్టర్. లంబ సమద్విఖండన రేఖ గీయాల్సి ఉంటుంది అన్నమాట. ఎలా గీస్తారండి? వృత్తరేఖని తీసుకొని టేకింగ్ ద కంపాస్, టేక్ మోర్ దెన్ half of the length and draw 2 arcs from A and from B. So just draw the join them, that becomes the perpendicular bisector. సో ఒక రేఖాఖండం గీసి AB ఎంత గీయాలి? 5.6 సెంటీమీటర్స్ గీయాలి. గీసిన తర్వాత సగం కంటే ఎక్కువ కొలత తీసుకొని A నుండి పైకి కిందకి ఒక చాపము, అదేవిధంగా B నుండి పైకి కిందకి ఒక చాపం గీసి స్కేల్తో వాటిని మనం కలిపినట్లయితే అదే లంబ సమద్విఖండన రేఖ అవుతుందన్నమాట. దీన్ని యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఇట్, మీరు నిర్మించాలి. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్. ఇంతకుముందు చెప్పుకున్నట్లే పెరిమీటర్ చుట్టుకొలత అన్నారు కాబట్టి, సో సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, అన్ని భుజాల మొత్తం తీసుకున్నట్లయితే మనకు పెరిమీటర్ వస్తుంది. సో ఇక్కడ కూడా అదే మనం ఇంతకుముందే చేసాము. సో కాబట్టి ఈ భాగాలు మీరు చేయగలరు. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్ హూస్ పెరిమీటర్ ఈస్ 32 సెంటీమీటర్స్. 32 సెంటీమీటర్ల చుట్టుకొలత గల చతురస్రం యొక్క వైశాల్యము కనుగొనండి. సో వైశాల్యం వాళ్ళు ఇచ్చేశారు. సో వైశాల్యము అంటే చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? చుట్టుకొలత ఇచ్చారు 32 సెంటీమీటర్స్. చుట్టుకొలత, చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏమండి? 4A. సో చుట్టుకొలత ఇచ్చారు కాబట్టి 4A, ఇందులో నుంచి మనం భుజం కనుక్కోవాలి. 32/4 అవుతుంది. సో క్యాన్సిల్ చేసినట్లయితే A, భుజము 8 సెంటీమీటర్లు వచ్చింది. సో పెరిమీటర్ ఈజ్ 4A, సో వీ గెట్ A value. The side of the square is 8 centimeters. When you have side of the square, you can find area of the square. Area of formula is A square. వైశాల్యము A square అవుతుంది. సో 8 యొక్క వర్గం, 8 into 8. 8 into 8 అంటే 64 చదరపు సెంటీమీటర్లు, 64 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. Now the project work. Collect the following information from a vegetable seller. How many types of vegetables he sell in how many kilograms sold on a particular day. కూరగాయల అమ్మకపుదారు నుండి ఒక రోజులో ఎన్ని కూరగాయలు, ఎన్ని కిలోగ్రాములు వివిధ రకాల కూరగాయలు అమ్మబడినో వాటి జాబితా సేకరించి క్షితిజ సమాంతర కమ్మి చిత్రాన్ని గీయండి. సో డ్రా హారిజాంటల్ బార్ గ్రాఫ్ టు రిప్రజెంట్ ద అబౌట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us take he is selling brinjal and he is selling 5 kgs, and he is selling tomatoes, he is selling them as 8 kgs per day. Like that, you can take 3 more vegetables and you can write their values by inquiring at a shop, vegetable shop. సో వంకాయలు, బెండకాయలు లేదా టమాటాలు, ఇవి వీళ్ళు 5 కేజీలు 8 కేజీలు రాసుకున్నప్పుడు దీనికి బార్ గ్రాఫ్ డ్రా చేయాలి. వీ హ్యావ్ టు డ్రా హారిజాంటల్ బార్ గ్రాఫ్. క్షితిజ సమాంతర చిత్రాన్ని గీయాలి. అప్పుడు మనం ఏం చేయాలి? వెజిటేబుల్స్, కూరగాయలని y అక్షం మీద తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ కేజెస్, కిలోగ్రాములని x అక్షం మీద తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ బ్రింజాల్. సో బ్రింజాల్ ఎన్ని కేజెస్, ఇక్కడ మనకు మార్క్స్ ఉంటాయి, మార్కింగ్స్ 1 2 3 4 5 6 7 8 కేజెస్ అనేసి. సో బ్రింజాల్ ఎంతవరకు అంటే 5 కేజెస్ వరకు వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట. దెన్ టొమాటోస్ 8 కేజెస్ వరకు వస్తుంది. దెన్ నెక్స్ట్ వెజిటేబుల్, నెక్స్ట్ కూరగాయ ఏదైతే ఉంటుందో అలా మీరు హారిజాంటల్ బార్ గ్రాఫ్ గీయాలన్నమాట. క్షితిజ సమాంతర బార్ గ్రాఫ్ని గీయాల్సి ఉంటుంది.
సో ఇంతటితో వర్క్షీట్స్ ముగిసాయి. సీ యూ ఇన్ ద సమ్ అదర్ సెషన్.